సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో నేడు విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ కాసరపల్లి విజయవాడకు అమరాపురం నుంచి 80 మంది బస్సు యాత్ర అనంతపురం జిల్లా కార్యదర్శి గోసాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. श्रीराम जय 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 श्रीराम जनवरी 5, 2025 हिंदू शंकराव सभకు అమరాపురం మండలం నుంచి 80 మంది కార్యకర్తలు హిందూ శంకరావ సభకు బయలుదేరుతున్నాం. అమరాపురం నుంచి బస్సు తీసుకొని 80 మంది మహిళలు 10 మంది, పురుషులు 70 మంది హిందూ శంకరావ సభకు బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మంచి పనే చేస్తున్నారు. విజయవంతం కావాలని విజయవాడలో 2025 జనవరి 5న భారీ బహిరంగ సభ, దాదాపు 10 లక్షల మందితో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన దేశంలోని హిందువుల ఒక ముఖ్య భక్తి కేంద్రమైనటువంటి ఆలయాలు, మఠాలు ఇలాంటివి మనకు సంబంధించిన, మన సంస్కృతికి సంబంధించిన ఇలాంటి మన ముఖ్యమైన నిలయాల నుండి కాపాడుకోవాలి. రక్షణ కోసం మనము ఈ రోజు అమరాపురం నుండి దాదాపుగా 80 మంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొత్తం అందరము ధార్మికంగా ఆలోచన హిందూ బంధువులందరూ హిందూ మహాసమ్మేళన హైందవ శంకరావంకు బయలుదేరి వెళ్తున్నాము. హిందూపురం నుండి మనకి స్పెషల్ ట్రైన్ అరేంజ్ చేశారు. అక్కడ నుండి విజయవాడ వెళ్ళి మేము ఆ మీటింగ్ లో పాల్గొని ఈ శంకరావంలో పాల్గొని ఒక మూల ఉద్దేశాన్ని మనము సాధించుకొని వస్తామని, విజయోకేతాలని మేము ఎగరవేస్తామని ఒక నిష్కల్మషమైన మనస్సుతో మేము వెళుతున్నాము. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు అమరాపురం నుండి దాదాపు 100 మంది రేపు జరగబోయే హైందవ శంకరావం కోసం విజయవాడకు బయలుదేరుతున్నాం. ఈ హిందూ చైతన్యం ఇలాగనే మనం అనుకున్న కార్యస్థితి దాల్చే వరకు ఈ చైతన్యం ఇలాగే ఉండాలి. హిందువుల ఐక్యతతో దేవాలయాలను మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు హిందూ సమాజం మొత్తం ఈ కార్యక్రమంలో తమ వంతుగా మనకు సహకారం అందిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే మహత్తరమైన సమావేశం తర్వాత ఈ హిందూ సమాజం యొక్క శక్తి సామర్థ్యం ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియజేయటమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం.